శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 115వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో నేడు మనం చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైన అంశం ధర్మాత్ముడైనటువంటి మహానుభావుడైనటువంటి విదురుని యొక్క జననం గురించి చెప్పుకుంటున్నాం. నిన్నటి పాఠంలో మనం ధృతరాష్ట్ర పాండురాజుల యొక్క జననం చెప్పుకున్నాం. అలాగే కృష్ణద్వైపాయనునికి అంబిక యొక్క దాసి ద్వారా ధర్ముడు విదురుడిగా ఎలా జన్మించాడు అనే అంశం. అలాగే రేపటి పాఠంలో ఈ ధర్ముడి యొక్క ఈ విదురుడికి పూర్వం అంతకుముందు ఏ మహర్షి రూపంలో ఉన్నాడు, ఆయనకు ఉన్నటువంటి శాపం ఏమిటి, ఆయన ధర్ముడికి ఇచ్చినటువంటి శాపం ఏమిటి అనేటువంటి వివరాలు రేపటి పాఠంలోనూ వస్తాయి. మొత్తం ఇక ఈ 2-3 ఉపాఖ్యానాలన్నీ కూడా విదురుని యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకునేటువంటి అంశాలు. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో 115వ అధ్యాయంలో మనం నిన్నటి పాఠంలో 25 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. 26 శ్లోకాల వరకు తల్లి సత్యవతి ప్రేరేపించగా పుత్రుడైనటువంటి వేదవ్యాస మహర్షి అంబిక యందు అంబాలిక యందు సంతానోత్పత్తి కలిగించడం జరిగింది. వ్యాసుని యొక్క తేజస్సు చూసి, ఆయన రూపాన్ని చూసి కళ్ళు మూసుకోవటం వల్ల మాతృదోషంతో ధృతరాష్ట్రుడు గుడ్డివాడే పుట్టాడు. అలాగే అంబాలిక కూడా ఈయన యొక్క తేజస్సును చూసి పాలిపోయినటువంటి వర్ణంతో చెలించిపోవటంతో పుట్టినటువంటి ఆ పిల్లవాడు పాండు వర్ణంతో పుట్టాడు, పాండు రోగంతో పుట్టాడు, పాండుడు అనేటువంటి పేరుతోనే జన్మించాడు. ఆ విషయాన్ని చెప్తున్నారు వ్యాసుల వారు. అంబాలికకే చెప్పాడు ముందు. తస్మాదేష సుతస్తే వై పాండురేవ భవిష్యతి నామ చాస్యైతదేవేహ భవిష్యతి శుభాననే. శుభాననే పెట్టాడు. మంగళకరమైన దాన, శుభప్రదమైనటువంటి ఆననము అంటే ముఖము కలిగినటువంటి దాన అని అంబాలికని సంబోధిస్తూ నామచ అస్యై తదైవాహ అంటే అతని యొక్క పేరు కూడా పాండుడు అనేటువంటి పేరుతోనే ప్రఖ్యాతి గడిస్తాడు. ఇత్యుక్త్వా స నిరాక్రామద్ భగవాన్ ఋషిసత్తమః. ఋషిసత్తముడైనటువంటి, ఋషులలో ఉత్తముడైనటువంటి పుణ్యాత్ముడైనటువంటి భగవత్ వ్యాస మహర్షి ఇత్యుక్త్వా ఈ విధంగా పలికి స నిరాక్రామత్ అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు. బయటికి రాగానే తల్లి అడిగింది సత్యవతీదేవి, నాయన ఈసారి కుమారుడు ఎట్లా పుడతాడు? గురువంశాన్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు పుడతాడా లేడా? తతో నిష్క్రాంతమాలోక్య సత్యాపుత్రమధా బ్రవీత్. సత్య అనే పదానికి అర్థం సత్యవతీదేవి పుత్రం అధ అబ్రవీత్, కుమారుడితో ఈ విధంగా అంటుంది. కుమారో బ్రూహి మే పుత్ర అపత్య భవిత శుభః. శుభకరమైనటువంటి సంతానం కలుగుతుందా లేదా నాయన? బ్రూహి మే పుత్ర, నాయన కుమార. బ్రూహి 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 అంటే చెప్పు, చెప్పు నాయన చెప్పు, కుమార చెప్పు, అట్లాంటి సంతానం కలుగుతుందా లేదా? శశంసస పునర్మాత్రే తస్య బాలస్య పాండుతాం. తల్లి యొక్క వచనాలు విన్నటువంటి కుమారుడైనటువంటి వ్యాస భగవానుడు తస్య బాలస్య పాండుతాం భవిష్యత్ సువిక్రాంతః కుమారో దిక్షు విశ్రుతః పాండుత్వం వర్ణతస్తస్య మాతృదోషాత్ భవిష్యతి. అమ్మ, తల్లి యొక్క దోషంతో ఆ పిల్లవాడు పాండుత్వ వర్ణాన్ని సంతరించుకున్నాడు. మాతృదోషాత్ అన్నారు. తల్లి యొక్క దోషం వలన అంటే ఆ సంగమ సమయంలో తల్లి పాండువర్ణంతో అలా కృషించిపోవడంతో ఆ దోషంతో పుట్టినటువంటి పిల్లవాడు పాండుత్వం వర్ణతః తస్య, పాండువర్ణత్వంతో శరీరం అంతా పారిపోయినటువంటి విధంగా పుట్టాడు. కానీ కుమారుడు మాత్రం దిక్షు విశ్రుతః. దిక్షు అంటే సమస్తమైనటువంటి దిక్కుల్లో పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి వాడవుతాడు, కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడవుతాడమ్మా. సువిక్రాంతః, అసలు అసమాన పరాక్రమం కలిగినటువంటి వాడవుతాడు. సువిక్రాంతః, విక్రాంత్
ఇలాంటి పేర్లన్నీ కూడా చక్కగా పిల్లలకు కూడా బాగుంటాయి. విక్రాంత్ మామూలుగా అయితే మన నేవీ వాళ్ళు పెట్టుకుంటారు విక్రాంత్ అనేటి బ్రహ్మాండమైనటువంటి యుద్ధ నౌక. మహాభారతంలో ఇట్లాంటి వాటికి ఎన్నో పేర్లు పిల్లలకు పెట్టుకునేటువంటి కూడా. భవిష్యతి సువిక్రాంత. విక్రాంత్ అంటే అరివీర భయంకరంగా పోరాడగలిగినటువంటి యుద్ధ నౌకకి విక్రాంత్ అని పేరు పెడతారు మన వాళ్ళు. అట్లాంటి వాడు ఇక్కడ సువిక్రాంత కుమారో దిక్షు విశ్రుత, సమస్తమైనటువంటి దిక్కులకి కూడా తన కీర్తిని వ్యాపింప చేయగలిగినటువంటి పాండు మహారాజు పుట్టాడమ్మా. కాకపోతే మాతృ దోషంతో ఇదిగో శరీరంలో ఈ దోషం కనిపిస్తూ ఉంది. అంతేకాదు అతని యొక్క పరాక్రమమే కాకుండా తస్య పుత్రా మహేశ్వాస భవిష్యంతీహ పంచవై. అంతకుముందు ధృతరాష్ట్రుడికి 9 కుమారులు అని చెప్పాడు వ్యాస భగవానుడు. ఇక్కడ తస్య పుత్రా మహేశ్వాస భవిష్యంతి ఇహ పంచవై. ఇక్కడ ఇతనికి ఈ లోకంలో 5 కుమారులు సంతానం ఉంటుంది. వాళ్ళందరూ కూడా అత్యద్భుతమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు అని చెప్పి వ్యాస భగవానుడు అంతర్ధానమైపోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఇత్యుక్త్వా మాతరం తత్ర సో అభివాద్య జగామః. సో అభివాద్య జగామ. అమ్మా ఇక నేను వెళ్ళారా అని చెప్పి తల్లికి నమస్కారం చేశాడు. కానీ తల్లికి అక్కడ కూడా సంతృప్తి కలగల. మొదటివాడు గుడ్డిగా పుట్టాడు, రాజ్యానికి అసలు అనర్హుడైనటువంటి వాడిని ఎక్కించారు సింహాసనం మీద. ధృతరాష్ట్రుని ఎక్కించకుండా ఉంటే బాగుండేది, అసలు మొత్తం అంతా కథ అడ్డం తిరిగేది. కానీ పాండురాజు అన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంతో అన్నయ్య నువ్వే రాజ్యం చేయాలని చెప్పి కూర్చున్నాడు బాబు. పోనీ ఇతరు బాగా పుట్టాడా, సరిగ్గా పుట్టాడంటే ఇతరు సరిగ్గా పుట్టాడు. నిన్న మనం చెప్పుకున్నాం ఒక అంశం ఏంటంటే, మొదటి పిల్ల వ్యాసుడు మొదట అంబికని కలవటానికి వెళ్ళినప్పుడు ఇలా కళ్ళు మూసుకుంది కాబట్టి గుడ్డువాడిగా జన్మిస్తాడు అని సత్యవతికి తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని అంబాలికకి వెళ్ళి చెప్పాలి కదా. అమ్మ ఇలా జరిగింది కాబట్టి ఈ సంగమంలో ఏమీ భయపడమాకు, జాగ్రత్తగా ఉండు, నీ బావ కలుస్తాడు నిన్ను అనేటువంటి విషయాలు సంబోధిస్తే జాగ్రత్త పడేదేమో. కానీ విధిరాతని ఎవరూ మార్చలేరన్నట్టుగా అక్కడ కళ్ళు మూసుకోలేదు, కానీ అనుకోకుండానే శరీరం ఆ చర్మం అనేటువంటిది ఆ విధంగా పాండు వర్ణంతో పాలిపోవటం జరిగింది. భయపడిపోయింది, అంత భయపడిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న దోషం మనం గమనించవచ్చు. ఏంటి ఆ దోషము అంటే, భక్తి లేకుండా, అంతేకాకుండా వ్రతము సంవత్సర కాలం పాటు చేయకుండా ఎవరు నన్ను సంగమించలేరు, ఎవరు నన్ను, ఏ స్త్రీ నన్ను కలవలేరు అని చెప్పి ముందే భగవంతుడు వ్యాస భగవానుడు సూచించాడు. మరి ఈ వర్ణం తట్టుకోలేకపోయారు వాళ్ళిద్దరు పట్టపురాణులు కాబట్టి. కానీ తర్వాత మూడోసారి మళ్ళీ సత్యవతీదేవి అంబికని పంపించడానికి పూనుకుంటుంది. అంబిక వెళ్ళకుండా, తాను వెళ్ళకుండా దాసిని పంపిస్తుంది. దాసి అంతఃపురంలో ఉంటున్నా కూడా కానీ ఎలా, ఏ విధంగా భక్తితో సేవించాలని అన్ని తెలిసినటువంటి ఆవిడ వ్యాసుని సేవించడం జరిగింది. తద్వారా విదురుడు జన్మించడం జరిగింది. భక్తి ప్రధానం అక్కడ. అంటే భగవంతుణ్ణి మనం లొంగ తీసుకోవడానికి, భగవంతుడి అనుగ్రహం మనం పొందాలంటే భక్తి మార్గం ఒకటే తప్ప వేరే మార్గాలు ఏమీ లేవు. ఇక్కడ కూడా తమ్ మాతా పునరేవాన్యమేకం పుత్రమయాచత. అయాచత అనే పదానికి అర్థం యాచించడం, అర్థించడం పుత్రుని. ఆయన పుత్ర తమ్ మాత పునరేవ అన్యమేకం, మళ్ళీ ఇంకొక కుమారుణ్ణి నువ్వు కనిపెట్టు. ఎందుకంటే వాళ్ళిద్దరూ శరీర వ్యాధులతో జన్మించారు. పుట్టి గుడ్డివాడు ఇంకోడు, ఒకడైతే రెండో వాడేమన్నా శరీరమైనటువంటి వ్యాధితో జన్మించినటువంటి వాడు, శారీరకమైనటువంటి బాధతో జన్మించినటువంటి. కాబట్టి పునరేవ మళ్ళీ అన్యమేకం పుత్రం, మరొక కుమారుణ్ణి జన్మింపజేయి అనగానే వ్యాసుడు వెంటనే మారు మాట్లాడిన తథేతి, తథా ఇది అంటే తథాస్తు, తథేతి చ మహర్షి తాం మాతరం ప్రత్యభాషత. తల్లితో తథేతి అని చెప్పి తతః కుమారం సాదేవి ప్రాప్త కాలమజీజనత్. అక్కడి నుంచి వ్యాసుడు అంతర్ధానమైపోయాడు. సరైనటువంటి కాలానికి తతః కుమారం సాదేవి ప్రాప్త కాలం అజీజనత్. మళ్ళీ ఆ కుమారుడు పుట్టేటువంటి సమయం చూసుకున్నాడు. పాండులక్షణ సంపన్నం దివ్యమానమివ శ్రియా. వ్యాస భగవానుడు చెప్పినట్టుగానే అంబాలికకి ఎట్లాంటి కుమారుడు జన్మించాడనేటువంటి చెప్తున్నాడు. పాండు లక్షణ సంపన్నం, పాండు రోగంతో, పాండు వర్ణంతో పుట్టినటువంటి ఆ కుమారుడు దీప్యమానమివ శ్రియా, లక్ష్మీదేవి యొక్క అంశతో జన్మించాడు అన్నట్టుగా ప్రకాశవంతమైనటువంటి తేజస్సుతో జన్మించాడు రెండవ కుమారుడు పాండు మహారాజు అంబాలిక. యస్య పుత్ర మహేశ్వాస జగ్నిరే పంచ పాండవా. ఆ మహారాజుకే 5 పంచపాండవులు జన్మించారయ్యా. యస్య పుత్ర మహేశ్వాస, అద్భుతమైనటువంటి గొప్పవారైనటువంటి మహానుభావులైనటువంటి పంచపాండవులు జన్మించారు ఈయనకి.
తయోర్జన్మ క్రియా సర్వా. ఈ పంచపాండవులు ఇక్కడ జన్మించారని ఒక లైన్ లో ఒక పాదంలో చెప్పేశారు. కానీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏ విధంగా జన్మించారు, ఎంత తపస్సు చేస్తే జన్మించారు అనేది తర్వాత మళ్ళీ వివరంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ మాత్రం ఒక పాదంతో వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకా చెప్పాలంటే పూర్వం మనం మన సంగ్రహ మహాభారతం అంటే వీళ్ళ అంశలు అంతకుముందు ఎలా జన్మించారు అనేది అంశావతరణ పర్వం అనేది మొట్టమొదట చెప్తుంది. ఎవరెవరు ఏ అంశాలతో జన్మించారు. ధృతరాష్ట్రుడు గాంధర్వరాజు అయినటువంటి గాంధర్వరాజు ధృతరాష్ట్రుడిగా జన్మించాడు అనేటువంటి, అలాగే ధర్ముడు విదురుడిగా జన్మించాడు అనేటువంటిది, అలాగే ఇంద్రుడు అర్జునుడిగా జన్మించాడని వాళ్ళ అంశాలు ఎలా అయితే పుట్టాయో అవన్నీ అంశావతరణ పర్వం అని చెప్పి లక్షణంగా అంటే సంక్షిప్తంగా చెప్పుకున్నాం. వాటిని ఇక్కడ ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తున్నారు. తయోర్జన్మ క్రియా సర్వా యథావదను పూర్వశః. అవన్నీ కూడా యథావదను పూర్వశః తయోర్జన్మ క్రియా సర్వ, వాళ్ళ యొక్క జన్మలు వాళ్ళ క్రియలు మొదలైనటువంటివన్నీ కూడా అన్ని కూడా యథావత్ అనుపూర్వశః, పూర్వం ఎలా అయితే చెప్పబడ్డాయో అలాగే జరిగాయి అన్ని కూడా. కారయామాస వై భీష్మో బ్రాహ్మణైర్వేదపారగైః అంధం దృష్ట్వా అంబికాపుత్రం జాతం సత్యవతీ సుతం. కారయామాస వై భీష్ముడు పెద్దవాడైన మహానుభావుడైనటువంటి భీష్ముడు వాళ్ళందరికీ శాస్త్రోక్తంగా బ్రాహ్మణుల్ని వేద పండితుల్ని పిలిపించి ఏవైతే చేయవాలో అవన్నీ జాతకర్మ నామకరణాదులన్నీ కూడా చేయించాడు సంస్కారాలు. ముందు ఎవరై అంటే గుడ్డి మహారాజు, అంధం గుడ్డివాడు కాబట్టి ధృతరాష్ట్రుడు, అంధం దృష్ట్వా అంబికాం పుత్రం జాతం సత్యవతీ సుతం. సత్యవతీ సుతుడికి పుట్టినటువంటి అంటే కృష్ణద్వైపాయనుడికి వ్యాసుల వారికి అంబిక యందు జన్మించినటువంటి అంధుడైనటువంటి గుడ్డి మహారాజు అయినటువంటి ఆ ధృతరాష్ట్రుడికి కౌసల్యార్థే సమాహూయ పుత్రం అన్యమయాచత. కౌసల్యార్థే సమాహూయ, మళ్ళీ వ్యాస భగవాను పిలిపించి అంబిక యందు, వాడు గుడ్డివాడు కాబట్టి ఈమె యందు మళ్ళీ రెండో కుమారుణ్ణి కలిగించాలి అనేటువంటి పుత్రం అన్యమయాచత, వ్యాస భగవానుని మరొక కుమారుని యాచించింది సత్యవతీదేవి తల్లి. అంధోయమన్యమిచ్చామి కౌసల్యాతనయం శుభం. కౌసల్యాతనయం శుభం కాబట్టి వీడు గుడ్డివాడిగా పుట్టాడు కాబట్టి మరొక కుమారుడు కావాలని చెప్పి కోరుకోగానే ఏవముక్తో మహర్షి తాం మాతరం ప్రత్యభాషత నియతా యది కౌసల్యా భవిష్యతి పునఃశుభ. నియతా యది కౌసల్య, నియమంగా వాళ్ళు నేను చెప్పిన నియమాల్ని పాటిస్తే తప్పకుండా భవిష్యతి పునః భవిష్యతి, అంతా మంచే జరుగుతుందమ్మా అని మాత్రమే చెప్పాడు. అంటే ఆయన యొక్క రూపము, వర్ణము, గంధము మొదలైనటువంటివన్నీ కూడా వాళ్ళు భరించగలిగితే అప్పుడు శుభకరమైనటువంటి లక్షణాలతో సంతానం కలుగుతుంది, కానీ లేకపోతే లేదు. నియతాయది కౌసల్య, నేను చెప్పినటువంటి నియమాలు వాళ్ళు పాటిస్తే అలాంటి కొడుకు పుడతాడు. భవిష్యతి కుమారో అస్య ధర్మశాస్త్రార్థతత్వవిత్. ధర్మశాస్త్ర అర్థతత్వవిత్, అన్ని ధర్మశాస్త్రాలు తెలిసినటువంటి వాడు, అర్థశాస్త్రాలు తెలిసినటువంటి కుమారుడు భవిష్యతి, అటువంటి పుత్రుడు కలుగుతాడమ్మా అని వ్యాస భగవానుడు సమాధానపరిచాడు. తాం సమాధాయ వై భూయః స్నుషాం సత్యవతీ పునః. మళ్ళీ సత్యవతీదేవి స్నుషాం కోడల దగ్గరికి వెళ్ళింది. సత్యవతి పునః స్నుషాం, మళ్ళీ తిరిగి కోడల దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని సమాధానపరిచింది. అమ్మాయి ఇట్లా గుడ్డివాడు పుట్టాడు, ఇట్లాంటి వాడు రాజ్యానికి అర్హుడు కాదుగా, మళ్ళీ కాబట్టి మళ్ళీ ద్వితీయ సంతానాన్ని నువ్వు పొందాలి అని చెప్పి ఆవిడ్ని సమాధానపరిచి ఒప్పించింది అంబికని. ఋతుకాలే తతో జ్యేష్ఠాం వధూం, అక్కడ స్పష్టంగా చెప్పారు జ్యేష్ఠాం వధూం అన్నారు, అంటే పెద్ద కోడలైనటువంటి ఆ అంబిక ఋతుకాలం అయిపోయిన తర్వాత, ఋతుస్నాత అయిన తర్వాత ఋతుకాలే తతో జ్యేష్ఠాం వధూం తస్మై న్యయోజయత్. న్యయోజయత్ అంటే నియమించడం, ఈ సంతాన వృద్ధి కోసం అని చెప్పి, కుల వృద్ధి కోసం అని చెప్పి ఆమెను నియమించడం జరిగింది. అయితే సాతు, ఆ అంబిక మాత్రం, సా అంటే ఆమె, ఆ అంబిక మాత్రం రూపం చ గంధం చ మహర్షే ప్రవిచించతం తం మహర్షే రూపం ప్రవిచించ. ఒక్కసారి గుర్తు చేసుకున్నది ఆ మహర్షి యొక్క రూపము, గంధము. గంధం ఎట్లాంటి గంధమో చూశాం, సుగంధం కాదు, అది దుర్గంధం. ఆయన శరీరం నుంచి దుర్గంధం. రూపం చూద్దామంటే అంత వికారంగా వికృత రూపంతో వచ్చాడు. పైన జటలు,
రాగిరేకుల్లాగా అలా రాగితీగల్లాగా వేలాడేటువంటి జడలు వేసుకుంటూ వచ్చాడు. దుర్గంధంతో వచ్చాడు. ముసలితనంతో ఉన్నట్టుగా ఉన్నాడు. పారిపోయినాడు. కళ్ళు మాత్రం తేజస్సుతో దేదీప్యమానంగా ఉన్నాయి. అంటే ఇంత వికృతాకారంతో వచ్చిన ఆ మహర్షి యొక్క శరీరం నుంచి దివ్యమైనటువంటి తేజస్సును వాళ్ళు చూడలేకపోయారు. అది మహర్షి యొక్క గొప్పతనం. రూపం చ గంధం చ మహర్షే ప్రవిచించ అంటే బాగా చింతించి బాగా ఆలోచించుకుని అమ్మో ఆయనతో మళ్ళీ సంగమమా అని చెప్పి భయపడిపోయి నేను వెళ్ళనని మనసులో అనుకుంది. కానీ పైకి సత్యవతితో చెప్పలేదు. నా కరోద్వచనం దేవ్యా భయాత్ సురత్సుతోపమా. నా కరోత్ అనే పదం విడదీస్తే నా అకరోత్ వచనం, దేవ్యాహ వచనం, సత్యవతీదేవి యొక్క వచనాన్ని, ఆవిడ చెప్పినటువంటి మాటని, అత్తగారు చెప్పినటువంటి మాటని నా అకరోత్. అకరోత్ అంటే చేసెను, నా అకరోత్ అంటే చేయలేదు. ఆవిడ చెప్పినటువంటి మాటని ఏమాత్రం పాటించలేదు. దేనికి పాటించలేదంటే భయాత్ సురసుతోపమా. పుత్రుణ్ణి కనాలనుంది కానీ ఆయనతో సంగమం అనేటువంటి భయపడిపోయి అత్తగారి యొక్క మాటని చెల్లించలేక ప్రత్యామ్నాయంగా ఏం చేసింది? తతః స్వైర్భూషణైర్దాసీం భూషయిత్వా అప్సరోపమాం అనే పదానికి అర్థం అప్సరతో సమానమైనటువంటి, అప్సరసలాగా అలంకరించి తన దాసిని తన యొక్క ఆభరణాలు, తన యొక్క వస్త్రాలు, ఆభూషణాలన్నీ ఇచ్చి ఒక దాసిని అలంకరింపజేసింది. తతస్వైర్భూషణైర్దాసీం, దాసిని తన అలంకారాలతో చక్కగా భూషయిత్వ అలంకరింపజేసి ఒక అప్సరసలాగా తీర్చిదిద్దింది పరిచారికని. ఆమెను పంపించింది లోపలికి చీకట్లో. ప్రేషయామాస కృష్ణాయ, కృష్ణాయ అనే పదానికి అర్థం కృష్ణద్వైపాయని కోసం, ఆయన కొరకు, వ్యాస మహర్షి కొరకు. ప్రేషయామాస కృష్ణాయ తతః కాశీపతే సుత, కాశీపతే సుత, కాశీరాజకుమార్తె అయినటువంటి అంబిక ఆ కృష్ణుడి కోసం అని చెప్పి, కృష్ణ ద్వైపాయని కోసం అని చెప్పి దాసిని అలంకరింపజేసి పంపించింది భయపడిపోయి. ఆ దాసి సాతం తృషిం అనుప్రాప్తం ప్రత్యుద్గమ్యాభివాద్య చ. మహర్షి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ దాసి మహర్షి రావటంతోనే ఏం చేసింది? ప్రత్యుద్గమ్య అభివాద్య చ, ఎదురు వెళ్ళి ముందు నమస్కారం చేసింది. మహానుభావ, వీళ్ళకి వాళ్ళకి తేడా. ప్రత్యుద్గమ్య అంటే ఎదురు వెళ్ళటం, గమనం అంటే వెళ్ళటం. ప్రత్యుద్గమ్య అంటే ఎదురుకుండా వెళ్ళి అభివాద్య చ నమస్కారం చేసి సంవివేశాభ్యనుజ్ఞాత సత్కృత్యోపచార, సంవివేశాభ్యనుజ్ఞాత ఆయనకి చేయవలసినటువంటి ఉపచారాలు, సేవలన్నీ చేసి సత్కృత్య చక్కగా సత్కారం చేసి, ఆయనకి ఉపచారం చేసి, ఎన్ని రకాల ఉపచారాలు చేసి ఆయన సంతృప్తి పరిచింది. ఎట్లా? వాగ్భావోపప్రదానేన గాత్ర సంస్పర్శనేన చ. వాగ్భావం చక్కటి మధురమైనటువంటి వాక్కులతో, సంభాషణలతో, గాత్ర సంస్పర్శనేన చ, గాత్రము అంటే శరీరం, శరీరాన్ని స్పృశించడము మొదలైనటువంటి రకరకాల విధాలైనటువంటి సేవలతో తరించింది ఆ దాసి కాస్త వ్యాస భగవాను సంతృప్తి పరిచింది. వాగ్భావోపప్రదానేన గాత్ర సంస్పర్శనేన చ, గాత్రము అంటే శరీరం. కామోపభోగేన రహస్తస్యాం తుష్టిమగాతృషి. లాస్ట్లో చివరి పదం ఋషి అన్నది. ఇక్కడ వ్యాస భగవానుడైనటువంటి ఆ మహర్షి తుష్టిమగాత్ సంతృప్తి చెందాడు, పరమ సంతోషపడ్డాడు ఆ సేవలన్నింటినీ చూసి. కామోపభోగేన రహస్తస్యాం, రహః అంటే రహస్యంగా, గుప్తంగా, హాయిగా ఆనందించినటువంటి ఆ మహానుభావుడు ఈవిడ చేసినటువంటి సేవలకి తరించిపోయి సంతృప్తి చెందాడు. తయా సహూషితో రాజన్ మహర్షి సంసిత వ్రత, నియమనిష్టలతో చక్కగా వ్రతాలని చేసేటువంటి ఆ మహర్షి రాజన్. ఇక్కడ రాజన్ అనే సంబోధన, మహర్షి అని రెండు పదాలు ఉన్నాయి. రాజన్ మహర్షి ఏంటంటే, రాజన్ అనే పదం ఏమన్నా జనమేజయుడికి సంబోధన. ఓ జనమేజయ మహారాజా, ఆ మహర్షి సంసిత వ్రతుడైనటువంటి ఆ వ్యాస భగవానుడు తయా సహోషిత, ఆవిడతో సంతృప్తి పడి చాలా పరమానందపడిపోయి లేచి ఆవిడికి వరాన్ని ప్రసాదించాడు. ఏమని? ఉత్తిష్టన్ అబ్రవీదేనాం, ఏనాం అబ్రవీద్, ఏనాం అంటే ఆ దాసితో ఈ విధంగా పలుకుతున్నాడు ఋషి మహర్షి. ఉత్తిష్టన్ అబ్రవీదేనాం అభుజిష్యా భవిష్యసి, నీకు కావలసినటువంటి పుత్ర సంతానం లభిస్తున్నది.
ఆ పుట్టబోయేటువంటి పిల్లవాడు నీ గర్భంలో ఉత్తమమైనటువంటి శుభలక్షణాలతో కుమారుడు జన్మించబోతున్నాడు. అయం చ తే శుభే గర్భః శ్రేయా ఉదరమాగతః. సకల శ్రేయస్సుని కలిగించేటువంటి పుత్రుడు గర్భం ఉదరమాగతః, నీ గర్భంలోకి ప్రవేశించాడు. ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, అట్లాంటి వాడు నీ కుమారుడు జన్మిస్తున్నాడు. ఎట్లాంటి వాడు ఆ మహానుభావుడు? ధర్మాత్మా భవితాలోకే, లోకంలో ధర్మాత్ముడిగా పేరు గణిస్తాడు. మహానుభావుడు. నిజంగా మహాభారతానికి ఒక రకంగా చెప్పాలంటే నాయకుడు ఎవరయ్యా అంటే ధర్మరాజు. సరే, కృష్ణ పరమాత్ముడు జగన్నాటక సూత్రధారిని పక్కన పెట్టాల్సింది, ఆయన మహానుభావుడు, దివ్య పురుషుడు కాబట్టి. ఆ తర్వాత మానవ లోకంలో జన్మించినటువంటి వాళ్ళలో ధర్మాత్ముడైనటువంటి వాడు ధర్మరాజు. ఆ ధర్మాత్ముడి కంటే పూర్వం ధర్ముడు పుట్టినటువంటి వాడు ఇదిగో ఈ విదురుడు. అక్కడ ధర్మరాజు యమధర్మరాజు అంశే, విదురుడు ధర్ముడి అంశే. ఇంకా చెప్పాలంటే ఈ విదురుడు చివరికి అవతారం చాలించగానే తన యొక్క అంశని ధర్మరాజులో కలిపేసి వెళ్ళిపోతాడు, అంతర్ధానం అయిపోతాడు. ఈ ధర్ముడి అంశం ఆయనలో కలిసిపోతుంది చివరికి. అట్లాంటి లోకంలో ధర్మాత్ముడిగా ఎవరన్నా ఉన్నారంటే విదురుడే. ధర్మాత్మా భవితాలోకే సర్వబుద్ధిమతాం వర. వర అనే పదానికి అర్థం శ్రేష్టమైనటువంటి వాడు. దేంట్లో శ్రేష్టమైనటువంటి వాడు? బుద్ధిమతాం వర. బుద్ధిమంతులలో శ్రేష్టమైనటువంటి, సర్వము అన్ని గుణాలలో తెలిసినటువంటి వాళ్ళలో శ్రేష్టమైనటువంటి బుద్ధిమంతులలో గొప్పవాడైనటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు పుట్టాడు. సజగ్నే, అతని పేరు జగ్నే అనేటువంటి వాడు జన్మించడం. సజగ్నే విదురో నామ, అతడు విదురుడు అనేటువంటి పేరుతో జన్మిస్తాడు. సజగ్నే విదురో నామ కృష్ణద్వైపాయనాత్మజ. ఆత్మజ అంటే పుత్రుడు, నా ఆత్మతో జన్మించినటువంటి వాడు. కృష్ణద్వైపాయనాత్మజ, నా అంశతో జన్మించినటువంటి విదురుడు ధర్మాత్ముడుగా పేరు ప్రఖ్యాతులు గణిస్తాడు. అంతేకాకుండా ధృతరాష్ట్రుడు పాండురాజులతో కలిసి పుట్టాడు కాబట్టి వాళ్ళకి సోదరుడు అవుతాడు. దాంతో ఇప్పటి నుంచి నీకు దాసిత్వం పోతున్నది. ధృతరాష్ట్రస్య వై భ్రాత పాండోశ్చైవ మహాత్మనః. మహానుభావులైనటువంటి ధృతరాష్ట్రుడికి పాండురాజుకి భ్రాత, సోదరుడు అవుతాడు ఈ విదురుడు. సోదరుడు వాళ్ళిద్దరి కంటే ధర్మాత్ముడైనటువంటి వాడు. అంతేకాకుండా ఎవరి రూపంతో ఈ విదురుడు పుట్టాడు అనేది ఇక్కడ వివరిస్తున్నారు. ధర్మో విదుర రూపేణ శాపత్తస్య మహాత్మనః. మహానుభావుడైనటువంటి ధర్ముడు అంటే యమధర్మరాజు విదుర రూపేణ శాపాత్, శాప కారణంగా ఎవరు పెట్టారంటే కింద ఇచ్చాడు. మాండవ్యస్యార్థతత్వజ్ఞః కామక్రోధ వివర్జితః. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలనే అరిషడ్వర్గాన్ని వివర్జితః, విడిచిపెట్టేసి జయించినటువంటి మహానుభావుడైనటువంటి మహర్షి అణిమాండవ్యుడు అంటారు. ఆయన పేరు మాండవ్యుడే. అణిమాండవ్యుడు అని సార్థకం నామధేయం. అణి అంటే శూలం, శూలము యొక్క మొదటి భాగాన్ని అంటే ఎడ్జి పై భాగాన్ని అణి అంటారు. ఆ శూలము ఆయన లోపలే శరీరంలో గుచ్చుకుపోయి బయటికి రాదు, అలాగే చివరిదాకా జీవితాంతం ఉంటాడు. అందువల్ల అణిమాండవ్యుడు అనే పేరు వచ్చింది. మాండవ్యస్యార్థతత్వజ్ఞః, అర్థతత్వజ్ఞుడైనటువంటి మాండవ్య మహర్షి యొక్క శాపంతో శాపతః శాపాత్ ధర్మో విదుర రూపేణ జగ్నే. ధర్ముడు విదురుని యొక్క రూపంలో జగ్నే జన్మించాడయ్యా. కృష్ణద్వైపాయనోప్యేతత్ సత్యవచ్చైన్యవేదయత్. బయటకు వచ్చాడు, మళ్ళీ బయట యథాప్రకారం తల్లి ఎదురు చూస్తుంది. ఆయన ఈసారి ఎట్లాంటి వాడు పుడతాడని చెప్పి అడిగింది. అమ్మకి జరిగిందంతా నివేదించాడు. సత్యవచ్చైన్యవేదయత్. నివేదయత్ అంటే నివేదించడం, మొత్తం అంతా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు కృష్ణద్వైపాయనుడు. ప్రలంభమాత్మనశ్చైవ, ప్రలంభమాత్మనశ్చైవ శూద్రాయా పుత్ర జన్మచ. కుమారుడు తన యొక్క అంశతో కుమారుడు జన్మించడము, శూద్రాయా పుత్ర జన్మచ, శూద్రురాలకి జన్మించడం అంటే సేవకురాలైనటువంటి ఆ దాసికి, దాసియందు తన ఆత్మజ పుత్రుడు ఎలా జన్మించాడు అనేటువంటి విషయం అంతా కూడా తల్లికి నివేదించాడు. సధర్మస్యానృణో భూత్వా పునర్మాత్రా సమేత్య చ తస్యే గర్భం సమావేద్య తత్రైవ అంతరధీయత. అన్ని విషయాలు సవ్యంగా చెప్పి, అమ్మా ఈ విధంగా జరిగింది, నువ్వు అంబికని పంపించావు, ఆవిడ లోపలికి రాకుండా దాసిని పంపింది. శూద్రాయా పుత్రజన్మ. కాబట్టి ఈ మాతృదోషంతో మళ్ళీ ఈవిడ సేవించుకున్నది, కానీ అంబికకి దోషమైంది కాబట్టి
తస్యై గర్భం సమావేద్య, ఆవిడ గర్భంలో పెరుగుతున్నటువంటి పిల్లవాడు ధర్మాత్ముడు అవుతాడు అని చెప్పి తత్రైవ అంతరధీయత, అక్కడే అంతర్ధానమైపోయాడు మహానుభావుడు. ఏతే, ఏతే అంటే వీళ్ళ ముగ్గురు, ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురు. ఏతే విచిత్ర వీర్యస్య క్షేత్రే ద్వైపాయనాదపి. విచిత్ర వీర్యస్య క్షేత్రే, విచిత్ర వీరుని యొక్క భార్యల యందు, క్షేత్రం అంటే భార్య, విచిత్ర వీరుని యొక్క పత్నులైనటువంటి భార్యల యందు, అంబికా అంబాలికల యందు ఏతే ద్వైపాయనాదపి జగ్నిరే దేవగర్భాభా కురువంశ వివర్ధనా. కురువంశాన్ని వివర్ధనా, పెంచి పెద్ద చేసి గౌరవ కీర్తి ప్రతిష్టలతో అలా వృద్ధి చేయగలిగినటువంటి దేవగర్భం కలిగినటువంటి పుత్రుడు జన్మించారు. దైవాంశ సంభూతులు అంటారు దేవగర్భ అంటే. దైవాంశ సంభూతులైనటువంటి గంధర్వులు, ధర్ముడు మొదలైనటువంటి మహానుభావులు ఇదిగో ఈ అంబిక యందు, అంబాలిక యందు వ్యాసుడి వల్ల జన్మించారు. అదే విచిత్ర వీడి వల్ల అయితే కలిగేవాడు కాదు. వ్యాస మహర్షితో సంగమించడం వల్ల ఇలా దైవ గర్భం అనేటువంటిది వాళ్ళకి సంభవించడం జరిగింది. ఎందుకంటే వ్యాసాయ విష్ణు రూపాయ అన్నాం, ఆయన విష్ణు రూపుడు కాబట్టి దైవ గర్భం, దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళు జన్మించారు. ఎందుకు జన్మించారు ఇట్లా? వీళ్ళు అంత దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళు మరి వ్యాసుడి యొక్క శక్తి అంశంతో జన్మించాలి కదా అంటే అది పూర్వకర్మానుసారంగా గంధర్వులు ఈ విధంగా జన్మించారు కాబట్టి. ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు. ఇక ఈ విదురుడు ఇక్కడ పైన చెప్పారు, మాండవ్యుని శాపవశాత్తు ధర్ముడు విదురుడిగా జన్మించారు అని ఒక శ్లోకంలో చెప్పారు. తర్వాత వెంటనే ఉత్తమ శిష్యుడైనటువంటి జనమేజయుడు వైశంపాయన మహర్షిని అడుగుతాడు, మళ్ళీ అయ్యా గురువు గారు అంతా చెప్పారు బాగానే ఉంది, మళ్ళీ శాపం అన్నారు, మళ్ళీ ఆ సస్పెన్స్ లో పెట్టారు, ఇక్కడ ఏమన్నా అధ్యాయం పూర్తి చేశారు, మళ్ళీ తర్వాత అంటే వచ్చే అధ్యాయంలో జనమేజయుడు అడుగుతాడు ఆ శాపం ఏంటి, అణిమాండవ్యుడు ధర్ముడికి ఇచ్చినటువంటి శాపం ఏంటి, ఆ మాండవ్యుడు ఆయన ధర్ముడు చేసినటువంటి దోషం ఏంటి, అణిమాండవ్యుడు ఎందుకు అంత శాపాన్ని ధర్ముడంతటి వాడికే ఇచ్చాడు, ఆయన విదురుడిగా జన్మించాడు, ఇక్కడ ఏమిటి ఆ శాపం అనేది అడుగుతాడు. అప్పుడు ఆయన యొక్క కథని ఆఖ్యానాన్ని ప్రవచిస్తూ వచ్చే పాటలో మనం ఆ అంశాలు చెప్పుకుందాం. ఉత్తమమైనటువంటి అధ్యాయాలు ఇవన్నీ కూడా, అంటే మహానుభావులైనటువంటి వాళ్ళ యొక్క ఉద్భవం అనేటువంటిది ధృతరాష్ట్రుడు గాని, భీష్ముడు గాని, శంతనుడు గాని, గంగాదేవి వీళ్ళందరూ కూడా ఈ అంశాలతో ఇక్కడ మానవ లోకంలో జన్మించడం అనేది పవిత్రమైనటువంటి అధ్యాయం. ఇవి చదువుకునే రోజుల్లో మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు విన్న రోజు కానీ లేకపోతే మీరు తర్వాత పుస్తకం ముందుకు వచ్చి చదువుకుని అధ్యాయాన్ని చదువుకుంటున్నప్పుడు కూడా చాలా శుభం జరుగుతూ ఉంటుంది, అంతా మంచి జరుగుతుంది. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవ పర్వణి పంచాదశాధిక శతతమోऽధ్యాయः సమాప్తः. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.